హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ తాతమ్మ రుచులు. నా పేరు సత్య. అందరికీ నచ్చే మా రాజుల వంటలు మీతో షేర్ చేసుకోవాలనేది నా ప్రయత్నం. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈరోజు సులువుగా ఉండే 5 రకాల వినాయకుని ప్రసాదాలు చేస్తున్నాను. ఉండ్రాళ్ళకు కావాల్సిన పదార్థాలు: 1 గ్లాస్ బియ్యం రవ్వ. నేను 1 గ్లాస్తోనే చేస్తున్నానండి. 100 ml గ్లాస్ అది. 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. నీళ్ళు పెట్టి స్టవ్ మీద పెట్టి వేడెక్కాక కొద్దిగా సాల్ట్, ఒక స్పూన్ బెల్లం వేసి, మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి, అందులో నానబెట్టుకున్న 2 స్పూన్ల పచ్చిశనగపప్పు కూడా వేయాలండి. మరుగుతున్నప్పుడు బియ్యం రవ్వ వేసి కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. కావాలనంటే కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మోదకాలు, పాల తాలికలు చేసుకోవడానికి వరిపిండిని ఒప్పించుకోవాలి. వరిపిండి 2 గ్లాసులు తీసుకున్నాను, ఆ చిన్న గ్లాస్తోనే. 1.5 గ్లాసులు నీళ్ళు స్టవ్ మీద పెట్టాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు కొద్దిగా సాల్టు, చిన్న బెల్లం వేసి, బియ్యం పిండి వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయాలండి. తర్వాత చల్లారాక బాగా కలుపుకొని పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు మనం ఉండ్రాళ్ళు ఎలా చేసుకుందాం చూద్దాం. ఉడికించిన బియ్యం రవ్వ పిండితో రౌండ్గా ఉండ్రాళ్ళని చేసుకోవాలి. నేను రకానికి 5 చొప్పున చేస్తున్నాను. అలాగే చేసి కొంచెం ఆ ఉండలనే కొంచెం నొక్కితే బెళ్ళల్లా అవుతాయి. అవే బెళ్ళకుడువులు అంటారు. అవి కూడా చేసి ఒక 5 పక్కన పెట్టుకోవాలి. ఇంకా మోదకాల్లోకి కొబ్బరి తయారు చేసుకోవాలండి. కొబ్బరి, 1 గ్లాస్ కొబ్బరి అయితే ఓ 3/4 గ్లాసు, ఓ అర గ్లాస్ బెల్లం సరిపోతుందండి. అసలు పెట్టి 2 కలిపి స్టవ్ మీద పెట్టాలి. పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికితే దగ్గర పడిపోతుంది. ఒక 5 నిమిషాల్లో అది స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మోదకాలు చేసుకుందాం. మనం బియ్యం పిండి ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం పిండి ముద్ద ఉండలా చేసుకుని అది ఇలా కొంచెం ఇలా ఒత్తుకుని చేత్తో ఆ మధ్యలో కొబ్బరి పెట్టి మళ్ళీ అది ముద్దంతా కవర్ చేసి ఉండలా చేసుకోవాలి. ఉండలా చేసుకుని ఇదిగో ఈ విధంగా చేయాలండి. అలాగ 5 చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న ఉండ్రాళ్ళు, బెళ్ళకుడువులు, మోదకాలు అన్నీ ఒక పాత్రలో పెట్టి, ఓ పాత్రలో నీళ్లు పోసి దానిలో ఆవిరి మీద పెట్టాలండి. ఇదిగో ఇలా నేను పెడుతున్నాను. ఒక 10 నిమిషాలు, 12 నిమిషాలు ఉడికించాలి అలాగ ఆవిరి మీద. చూడండి, ఇలా పెట్టి ఉడికిద్దాం. అప్పుడు ఉడికాక చూద్దాం. ఓకేనండి. తర్వాత చిన్న గ్లాస్తో 2 గ్లాసులు పాలు స్టవ్ మీద పెట్టాలి, పాల తాలికల కోసం అండి. ఆ పాలు వేడెక్కాక ఈ ఉండలు, మనం పాల తాలికలు ఉండలు చేసి ఉంచుకున్నాం కదా, అందులో వేసేయాలి. నెమ్మదిగా కలపాలి. 2 నిమిషాలు ఉడికాక ఇప్పుడు అదే పిండితో మనం నీళ్ళు వేసి కొంచెం చిక్కగా కలిపించుకున్న పిండి అందులో వేసి కలపాలి. అప్పుడు చిక్కపడుతుంది అది. కలిపిన తర్వాత బెల్లం వేసి, యాలకుల పొడి వేసి ఒక 5 నిమిషాలు అటు ఇటు కలుపుతూ ఉడికించి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఉండ్రాళ్ళు ఉడికిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. తర్వాత ఇంకా శనగలండి. శనగలు రాత్రి నానబెట్టి ఉదయం ఉడికించి పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు తాలింపు వేసి ఇందులో శనగలు వేసి 2-3 నిమిషాలు మూత పెట్టి తర్వాత చూసుకుని ఇంకేమి నీరది ఉండదు, దగ్గరికి వేగినట్టు అవుతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా ప్రసాదాలు రెడీ అయిపోయాయి. ఇక వినాయకుడికి నైవేద్యం పెట్టడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.